బిగ్ బాస్ రివ్యూస్ అంటే చాలామంది చాలా గొప్పగా చెప్తారు. ఇంకొంతమంది శుతిమెత్తగా చెప్తారు. నేను నాకు వచ్చినట్టు చెప్తున్నాను. నా రివ్యూస్‌ని కూడా యూట్యూబ్ కొంచెం ఫార్వర్డ్ చేసి 10 మందికి వెళ్ళేలాగా చేస్తే బావుంటుంది. నేను కూడా అందులో ఉన్న మ్యాటరే చెప్తున్నాను. కానీ వాళ్ళు చెప్పడానికి, నేను చెప్పడానికి ఏం తేడా ఉందో నాకైతే అర్థం కాలేదు. లాంగ్ వీడియోలు ఎన్ని చేసినా కూడా అవి వ్యూస్ వెళ్ళడం లేదు. అసలు యూట్యూబ్ వాళ్ళు ఎంతమందికి చూపిస్తున్నారో, చూపించలేదో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో దానికన్నా కొంచెం బెటర్‌గానే నేను చెప్తున్నాను. కానీ నా లాంగ్ వీడియోస్ జనాల్లోకి వెళ్ళడం లేదు. దయవుంచి యూట్యూబ్ వాళ్ళు ఈ విన్నపాన్ని ఆలకిస్తారని అనుకుంటున్నా. ఎవరన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు 4వ వారం బిగ్ బాస్ 9 సీజన్ నుండి ఎవరు ఊహించనటువంటి కంటెస్టెంట్ హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మాస్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని ఫైర్ చూడాలి అతనిలో. ఈసారి కప్పు కొట్టేస్తాడేమో అనుకున్నాము. బయట కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మాస్క్ మ్యాన్ గురించే చర్చ బాగా జరిగింది. ఇక దున్నేస్తాడు బిగ్ బాస్ హౌస్‌ని అనుకున్నాము. కానీ ఎవరు ఊహించని విధంగా 4వ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. ఇతడు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా బలమైన కారణాలు అతడు చేసుకున్న తప్పిదాలే అనిపిస్తున్నాయి తప్ప ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. ఇంటిలో ఉన్న వాళ్ళ ఆటను బట్టి, వాళ్ళ కామెడీని బట్టి, వాళ్ళు ఆడే విధానాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి నైతిక విలువలను బట్టి చూసి గమనించి ఓట్లేస్తారు. ఇక్కడ మాస్క్ మ్యాను ఒక సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్‌లాగా ముందుకెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా మన గేమ్ ఎటు వెళ్తోంది, మనం ఎలా ఆడుతున్నాం అనేది పూర్తిగా మర్చిపోయాడు. పాపం అతన్ని చూస్తే జాలేస్తుంది ఒక్కొక్కసారి. ఎవరన్నా చెప్దామంటే కూడా హౌస్‌లో అతని దగ్గరికెళ్తే కోపంగా వాళ్ళని కసురుకుంటున్నాడు. ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. చాలా మోసం కదా! అతని గోతిని అతడే తవ్వుకున్నాడు. నేను మోనార్క్‌ని అంటూనే నన్నెవరు మోసం చేయలేరు. నన్ను మోనార్క్‌ని అంటూనే అతడే మోసం చేసుకున్నాడు. ఇది మటుకు పక్కా వాస్తవం. లేదంటే అతడు ఇంకా 10 వారాలు హౌస్‌లో ఉండే ఛాన్స్ కూడా ఉండింది. అతనిలోని ఫైర్ ఆ విధంగా ఉండింది. కానీ ఇంటిలో ఫైర్ ఒక్కటే సరిపోదు కదా! ఫన్ ఉండాలి, ఫ్యామిలీ టచ్ ఉండాలి, లవ్ టచ్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. ప్రతి ఒక్క అంశము ఉంటేనే బిగ్ బాస్ హౌస్‌లో ముందుకు రాణించగలం. నాకు ఎవ్వరూ అవసరం లేదు. నాకు నేనే ఉంటే చాలు ఉంటే అది కుదరదు. మన ఇంట్లో మనం అలా ఉండొచ్చేమో కానీ అది బిగ్ బాస్ హౌస్. నీలాగే ప్రతి ఒక్కరూ కప్పు కొట్టాలని వచ్చింటారు. వారికి కూడా కప్పు పైనే గురి ఉంటుంది. కానీ అక్కడున్న వాళ్ళతో కలిసిపోతున్నారు. 10 మంది 10 చేతులు కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. అక్కడ మనం ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండాలి, మన వల్ల వాళ్ళకు ఉపయోగం అనే విధంగా ఉంటేనే అక్కడ ఉండగలం. లేదంటే ఈ విధంగా బయటకు వచ్చేయగలం. నేనైతే చాలా స్ట్రాంగ్‌గా నమ్మినాను. హరీష్ చాలా బాగా ఆడతాడు. బిగ్ బాస్‌లో మంచి ఫైట్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి అనుకున్నానే తప్ప అతన్ని హౌస్ మేట్స్ అందరూ ఒక్కటైపోయి ఈ మాస్క్ మ్యాన్‌ని దూరం పెట్టేశారు. ఇక్కడ మనకి సింపతి వస్తుందని అతడు ఊహించాడు మాస్క్ మ్యాన్. మనం ఒంటరిగానే ఉంటే కొట్టేయగలం సింపతి అనుకున్నాడు. కానీ ఇక్కడ బయట చూస్తున్న ప్రేక్షకులకు కూడా అతన్ని ఏ విధంగా పోర్ట్రే చేశారంటే బిగ్ బాస్‌లో అసలు అతనికి అతడే గొంతు తవ్వుకుంటున్నాడు. ప్లస్ అతడే మోసం చేసుకున్నాడు అనే విధంగా మనకు కనపడింది. ఇదివరకు మాస్క్ మ్యాన్ చేసిన తప్పు ఇదే. దీనివల్లే ఇతని కంటే చాలా వీక్ కంటెస్టెంట్ అయినటువంటి శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని కానీ ఇంకా హౌస్‌లో ఉన్నారు. సుమన్ శెట్టినే తీసుకోండి. ఇన్ని వారాలు లాక్కి వస్తున్నాడంటే ఎంతో కొంత అతని పోరాటం చేస్తున్నాడు. ప్రతిసారి పోరాటాలు చేయనవసరం లేదు. అక్కడక్కడ ఒక ఫన్ను పుట్టించాలి.
అందరితో కలిసిపోవాలి, ఎంజాయ్ చేయాలి ప్రతి మూమెంట్ని. అది సుమన్ శెట్టి చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ హౌస్లో ఉన్నాడు. ఫ్లోరా సైనినే తీసుకోండి, అసలు ఫస్ట్ వారమే వెళ్ళిపోతుందని ఫ్లోరా సైని అనుకున్నాం. ఫస్ట్ వారం మిస్ అయింది, రెండో వారం వెళ్ళిపోతుందని కూడా అనుకున్నాం. వెళ్ళిందా? లేదు. ఆమె ఎక్కడ కానీ బ్యాడ్ కాలేదు, ఎక్కడ రాంగ్గా పోర్ట్రే కాలేదు. ఒకరి మాట వింటుందే తప్ప ఆమె స్టాండ్ తీసుకోలేదనేది చెప్తున్నారే తప్ప ఎక్కడ ఆమె గురించి బ్యాడ్గా చెప్పడం కానీ ఆమె పైన పగ పెంచుకోవడం కానీ ఎవరో చేయలేదు హౌస్లో. ఎందుకంటే ఆమె లిమిట్స్లో ఆమె ఆడుతోంది, ఆమె బలహీనత ఏంటి బలమేంటిని తెలుసుకుంది, చాలా కామ్గా వెళ్తోంది. 2 వారాలు, 3వ వారం సేవ్ అయింది, 4వ వారం సేవ్ అయింది, 2వ వారం, ఇప్పటికి 4 వారాలు సేవ్ అయింది. ఇంతకంటే ఏం కావాలి? అసలు ఆమెకి ఏమాత్రం ప్లాన్ బేసే లేదు. అటువంటి ఆమె ఈడ్చుకుంటూ వస్తుంది ఇప్పటికి కూడా. ఎనీవే, మనం ఊహించిన విధంగా హరిత అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అతడు ఎలిమినేట్ అవ్వడానికి కారణం కూడా అతడే 100%. ఈ విషయంలో ఏమాత్రం డౌటే లేదు. ఇక ఈ వారం 5వ వారం నామినేషన్లకు వచ్చేసరికి ఫ్లోరా సైని ఆల్రెడీ 2 వారాలు కంటిన్యూగా నామినేషన్లో ఉంటుంది. మళ్ళీ కెప్టెన్ రాము రాథోడ్ అయితే అతడు ఈ వారం కూడా సేవ్ అవుతాడు. మిగిలిన అందరు కంటెస్టెంట్స్ని కూడా బిగ్ బాస్ నామినేట్ చేశాడు. వీళ్ళందరూ షాక్ గురయ్యారు అలా నామినేట్ చేసేవారికి. మళ్ళీ వీళ్ళకి ఒక చిన్న టాస్క్ అనేది ఇచ్చాడు. ఈ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళ ఈ నామినేషన్ నుంచి బయటపడగలరు అని చెప్పడం జరిగింది. ఈ టాస్క్ ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఒక బెడ్ పైన ప్రతి ఒక్కరిని పెట్టేసి మీలో ఎవరు ఈ గేమ్ని తప్పించాలనుకుంటున్నారో వాళ్ళని కిందకు తోసేయని కండిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, భరణి, డిమాండ్ పవన్ ఈ నలుగురు మొదట చాలా గ్రూప్గా ఉండి సంజనాని కానీ దివ్యాని కానీ చాలా చక్కగా కిందకి దించి వాళ్ళని అవుట్ చేస్తారు. తర్వాత ఈ డిమాండ్ పవన్ ఏం చేస్తాడు, రీతు చౌదరి, తనూజాని కాపాడాలని వీళ్ళ గ్రూప్లో కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మన భరణి గారు కానీ ఇమ్మాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ ముగ్గురు అతన్ని అటాక్ చేసి అతన్ని కిందకి దింపేయడం జరిగింది. ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి అయితే భరణి గారు మొదటగా కింద పడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ సంచాలకులు ఎవరు వాళ్ళకి నచ్చితే వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పడంతో డిమాండ్ పవన్ అయితే ఎలిమినేట్ చేశారు. ఇక చివరిగా మిగిలింది రీతు చౌదరిని కిందకి దింపారు. తర్వాత పాపం శ్రీజ దమ్ము వాళ్ళతో ఉంటే మనం దింపరు అనుకునింది. కానీ శ్రీజ దమ్మును కూడా కిందకి దించి ఎలిమినేట్ చేశారు. ఇంక మిగిలింది చివరి వరకు నలుగురే, భరణి గారు, ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్. ఈ నలుగురికి ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది లెవెల్ 2లో. ఈ టాస్క్లో అయితే అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇమ్మాన్యుయల్ ఇంత అద్భుతంగా ఆడతాడని. ఇక్కడ పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఆడి ఇమ్యూనిటీ పొందుతాడని అనుకున్నాను. కానీ అతన్ని కూడా బీట్ చేస్తూ ఇమ్మాన్యుయల్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ టాస్క్లో అయితే చాలా అద్భుతంగా ఆడాడు. మళ్ళీ అతడు ఇమ్యూనిటీ పొంది ఈ వారం కూడా నామినేషన్ నుంచి గడ్డెక్కాడు. మిగిలిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఈ వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మీకు నచ్చిన కంటెస్టెంట్ హౌస్లో ఉండాలంటే మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటే సరిపోదు, వాళ్ళ నెంబర్లకి మీరు ఓటు వేయాలి, కాల్ చేయాలి, లేదా హాస్టల్లో ఉంటే ఓటు వేస్తేనే వాళ్ళ హౌస్లో ఉంటారు. ఇదండి ఈ వారం విశేషాలు. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.